కరణ్ ఇది ఒక మరాఠీ ఫిలిం, హర్రర్ సైకలాజికల్ ఫిలిం మాట. ఇది G5లో రీసెంట్గానే తెలుగాడి అనేది యాడ్ చేశారు. మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక ఊళ్ళో మూఢనమ్మకాలు అనేది ఎక్కువైపోయిన తర్వాత ఒక ఇంట్లో ఒక చిన్నపిల్లకి బ్లాక్ మ్యాజిక్ అని జరుగుద్ది. ఆ జరిగిన తర్వాత ఆ అమ్మాయిలో వచ్చిన బిహేవియర్ ఏంటి, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్లు ఏంటి అనేది మూవీ యొక్క ప్లాట్ అనమాట. ఇది ఒక మరాఠీ ఫిలిం, మరాఠీలో వచ్చి మన సక్సెస్ అయితే అయ్యింది. నా ప్రకారం అయితే మూవీ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి స్క్రీన్ ప్లే అయితే ఇలాంటి స్టోరీతో చాలా మూవీస్ వచ్చాయి, చూసేసాం కూడా మనం. దీంట్లో అయితే అంత కొత్తగా హర్రర్ మూవీస్ కూడా ఏమీ లేవు అన్నమాట. జస్ట్ ఎలా ఉందంటే, స్టార్టింగే ఒక మంచి సీన్స్తోనే స్టార్ట్ చేశారు. ఓకే బాగానే ఉంటుంది అనుకునే టైంకి మూవీ మొత్తం స్లో అయిపోయింది అనమాట. ఈ సినిమా మొత్తం స్లో ఫేస్లో నడుస్తుంటుంది, అంటే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. ఎలా ఉంటుందంటే, మన పేషెన్స్ని చెక్ చేస్తుంది. రన్ టైం కూడా తక్కువ అయినా సరే మనం చాలాసేపు నుంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుద్ది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో ఇంట్లో జరుగుతుంటుంది. మాత్రం ఒక ఇంట్లోనే తీశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అది చిన్నపిల్లప్పుడు బ్లాక్ మ్యాజిక్ జరిగితే ఇంకా డైరెక్ట్ మనకి ఎంగేజ్ చూపించేస్తారు. ఆ తర్వాత ఫ్యామిలీలో అందరూ ఆ అమ్మాయికి నిజం చెప్పేద్దామా, ఏం జరిగిందో చెప్పేద్దామా అని సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయన్నమాట. ఆ సిచ్యువేషన్లో మనకి అసలు ఏం జరిగిందిరా, ఆ అమ్మాయికి ఏం జరిగిందిరా, ఏదో చెప్పండిరా అని చెప్పి అయ్యే సిచ్యువేషన్ తీసుకెళ్తూ ఉంటారు తప్ప రివీల్ చేయరన్నమాట. ఏదో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది, వింతగా ఫేస్ పెట్టి ఏదేదో రకంగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఏం జరిగింది అని చెప్తూ ఉంటారు. అది మనకి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ రాదు, చిరాకు తెప్పిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా అయ్యో బాబు ఇంకెంతసేపు ట్రాక్ చేస్తారా, పాయింట్లోకి రండిరా అనిపించేలా ట్రాక్ చేస్తుంది అనమాట. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఓకే ఈ క్యారెక్టర్ తెలిసిపోతాయి అన్నమాట. ఆ క్యారెక్టర్లు కూడా తెలిసిపోయేంత రకంగా పెట్టారనమాట స్క్రీన్ మీద. అంత వర్కౌట్ అవ్వలేదు ఏ ఎలిమెంట్ కూడా. హర్రర్ సీన్స్ అంటారు, హర్రర్ సీన్స్ కోసం చూస్తే కనుక అసలు హర్రర్ సీన్స్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. చూస్తున్నా నేను, హర్రర్ సీన్స్ ఎక్కడైనా కనపడతాయా, చూసి ఎంజాయ్ చేద్దామని చెప్పి లేకపోతే భయపడదామని చెప్పి నాకు ఎక్కడ కనపడలా. ఎక్కడో 2-3 చోట్ల వచ్చినాయి తప్ప అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు అనమాట. అయ్యి బాబు ఇంకా మూవీ మొత్తం ఎలాగే ఉంటుంది, ఏముందని తీసారా బాబు అని టైంకి లాస్ట్ 13 minutes మూవీ అనేది బాగుంది. తోపు అని చెప్పను, ఫస్ట్ నుంచి స్లో ఫేస్ నేరేషన్ చూసాం కదా, దాని మీద పోల్చుకుంటే లాస్ట్ 13 minutes అయితే బాగుందన్నమాట. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, స్టోరీ అసలు ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి ప్రాబ్లం ఏంటి, బ్లాక్ మ్యాజిక్కా, సైకాలజికల్ డిజార్డరా ఏంటి అని చెప్పి ట్విస్ట్స్ టర్న్స్ అన్నీ అక్కడ రివీల్ చేస్తారనమాట. అక్కడే కొన్ని హర్రర్ సీన్స్ ఉంటాయి, భయపెట్టే సీన్స్ ఉంటాయి, ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, అన్నీ కలిపి 13 minutes అయితే నింపారు. ఆ 13 minutes అయితే బాగుంది చూడడానికి. అక్కడ ఒక సైడ్ నుంచి బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఒక సైడ్ నుంచి సైకాలజికల్ డిజార్డర్ అంటారు, ఒకటి ఇది అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అంటే ఎవరు లెక్క ప్రకారం ఇది బ్లాక్ మ్యాజిక్ అనుకున్న వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్, సైకాలజికల్ డిజార్డర్ అనుకున్న వాళ్ళకి అది అన్నట్టుగా మనకు కూడా ఒక పాయింట్స్ ఇస్తూ కాదు ఇది అన్నట్టుగా అలా చెప్తూ వస్తారనమాట. ఓకే లాస్ట్ 13 minutes అయితే ఓకే, మరీ సూపర్ ఉందని చెప్పడం, ఓకే ఉందంతే. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్లో ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఆ స్ట్రేంజ్ థింగ్స్ వస్తున్నాయనే అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళైతే చాలా బాగా చేశారు. ఆ గంగుట్టి అనే ఆవిడైతే ఆ క్యారెక్టర్ ఇంకా కొంచెంసేపు ఎక్కువ పెట్టుంటే బాగుండు అని నాకైతే అనిపించింది. ఓకే మూవీ అయితే వర్కౌట్ అవ్వలేదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే అంతగా అయితే మూవీలో అయితే ఏమీ లేదు. మీరు చూడాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే, మూవీ లాస్ట్ 14 minutes అయితే చూడండి. ఆ 14 minutes చూస్తే కనుక మూవీ మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. పాయింట్ టు పాయింట్ లాస్ట్ 40 minutesలో పెట్టేశాడు అనమాట. 40 minutes చూసి మూవీ మొత్తం డీటెయిల్గా అయితే తెలిసిపోతుంది. ఇది నా ఒపీనియన్.